తోపు మెజారిటీతో సుమారు 70 స్థానాలు ఉన్నాయని చాలామంది లెక్కలు వేస్తున్న అంశం సార్. దీన్ని ఎలా చూడాలి? అది కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫైట్, పోటీ తీవ్రత అంత ఎక్కువగా ఉంది కాబట్టి, అంటే ఒక దాదాపు ఒక సగం స్థానాలు అంటే భారీ మెజారిటీ అన్నది పోటీ కదా. ఇప్పుడు మీరు అదే కదా, ఇప్పుడు రాయలసీమ స్థానాలు గ్రేటర్ రాయలసీమ 70 తీసేయండి, మిగిలిన 70 కదా. ఈ 70లో ఒక 15-20 ఉంది అనుకుందాం, అక్కడ కూడా 15 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మిగిలిన 70లో కూడా హోరాహోరీ పోటీ జరుగుతుంది కదా. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎన్డీఏ ఏర్పడింది, జనసేన కలిసేందుకు ఇట్లుంటుంది అని చెప్పినప్పటికీ కూడా అది చివరిదాకా రావాలి కదా. ఇంకోటేమో ఉత్తరాంధ్రలో కొంచెం ఇద్దరికి కొంత స్పేస్ ఉంటుందనే ఒక ఒపీనియన్ ఉంది. సో అక్కడ ఒక విధంగా పోటీ జరుగుతుంది. సో ఇవన్నీ జరిగినప్పుడు లోతుగా పైనుంచి కింది వరకు వర్టికల్గా ఓటర్ స్ప్లిట్ అయిపోయినప్పుడు ఇంకొక అంశం ఏంటంటే, అది కూడా ప్రణయ్ రాయ్ వాళ్ళు చెప్పింది, పోలింగ్ పెరగడానికి కారణాలు రకరకాలుగా చెప్తుంటారు. కానీ ఒక ఎన్నిక అనేది లోకలైజ్ అయిపోయి స్థానిక అంశాలకు పరిమితమై వాళ్ళు గెలుస్తారని వీళ్ళు గెలుస్తారని వాళ్ళు హోరాహోరీగా తలపడినప్పుడు కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అని. అవును, ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ ఆ విధంగా పెరిగింది. కాబట్టి ఇవన్నీ ఎన్ని చెప్పుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఒక లక్షణం ఏంటంటే కంఫర్టబుల్ మెజారిటీ అయితే వాళ్ళు ఇస్తారు. అవును, ఒక వయస్సుకు అప్పుడు 157 ఎన్నో వచ్చాయి, కొంచెం తక్కువ కానీ. బట్ అదర్వైజ్ కంఫర్టబుల్ మెజారిటీతోనే ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడడం పరిపాటి, హంగులు అవి తక్కువ. మరి ఈ విధంగా ఉంటే మరి అంతగా దాకా పోతుందా? మూడో విషయం ఏమంటే అండి, తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతో లేదా కొన్నిసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ అది పూర్తి మెజారిటీతో తను మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఇంత పోటీ నిజమైతే చేసి 140లోనే దానికి పూర్తి మెజారిటీ వస్తుందా? గతసారి ఎన్నికల్లో 2014లో అధికారంలో వచ్చినప్పుడు కూడా వాళ్ళకు 102 స్థానాలు వచ్చాయి. దట్ మీన్స్ 89-90 అనుకుంటే ఒక 12 స్థానాలు వాళ్ళకు ఉంది. అది కాకుండా వాళ్ళు 23 మందిని అవతల పార్టీ నుంచి తెచ్చుకొని ఒక 35 స్థానాలతో మెజారిటీ పెట్టుకున్నారు. వేరే పార్టీ ఏం లేదు, ఉన్న బీజేపీతో ఇదైంది. కాబట్టి ఇప్పుడు అలా జరుగుతుందా? ఇప్పుడు చేసేదే 140. ఇందులో కొన్ని చోట్ల చివరిదాకా అభ్యర్థుల కోసం వేట, ఏదో కష్టపడి పెట్టడం, ఇట్లాంటివి కూడా జరిగాయి. సో ఒక 120 సీట్స్ అట్లా ఒక 20 సీట్లు ఇట్లాంటివి అనుకుంటే ఒక 100-120 సీట్లలో నుంచి పూర్తి మెజారిటీ పొందేటంత బలం వాళ్ళకు వస్తుందా? రాకపోతే వీళ్ళ మీద చాలా కీలకం ఆధారపడుతుందా? ఆధారపడితే ఏమవుతుంది? ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన లెక్కను దీన్ని కలిపి చూడండి. ఇది కేవలం ఆసక్తి కోసం మాత్రమే చెప్తున్నా, కేవలం ఆసక్తి కోసం మాత్రమే. దీని ఆధారంగా ఎవరు ఎలాంటి అంచనాలకు వీటికి మీరు దిగకండి. కీలక నాయకుల స్థానాలు ఇబ్బందిలో ఉండి, అవును, ఒక ఉమ్మడిగా ఉన్నటువంటి కూటమి ఆధిక్యత తెచ్చుకోగలిగితే, ఆధిక్యతకు దగ్గరగా రాగలిగితే అప్పుడు ఏం జరుగుతుంది? డిమాండ్స్ పెరుగుతాయి, వ్యూహాలు. నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి, మీరు వెయిట్ చేయండి. అసలు మావాడు సామాన్యుడు కాదు, చక్రం తిప్పేది అసలు మావాడే అని కలలు కన్నా అభిమానులు చాలా మంది ఉన్నారు కదా, శ్రీ పీఠికాపురం నుంచి. కాబట్టి అలాంటి రకరకాల సినేరియో కూడా ఇక్కడ. అలాగే యువరాజు విజయం అంటే ఇవన్నీ ఇన్ కేస్ వీళ్ళకి మెజారిటీ లేదా దగ్గరగా వస్తుంది రాకపోతే. కాబట్టి చాలా సినేరియోస్ ఇక్కడ ఉన్నాయి. ఇంకొకటి కూడా చెప్తాను నేను. చాలా సందర్భాల్లో ఎన్నికలప్పుడు ఇది బొటాబోటీ అంటుంటారు. 2019లో కూడా అలాగే అన్నారు. అవును, 2019లో చివరిలో ఇంకా ప్రచార సమాప్తికి ముందు జరిగిన లాస్ట్ చర్చలో నేను పివిపి ప్రసాద్, శుభంహరి ఇప్పుడు లేరు, ఉన్నాం. ఎవరు గెలుస్తారు ఏంటంటే నేను ఏదో జనరల్గా దొరకకుండా చెప్తుంటాం కదా. శుభంహరి మాటికి మీరు రవి గారు అంతవరకే చెప్తున్నారు అది ఇది మాకు అని ఒక మాట కూడా చెప్పుకుంటే బాగుంటుంది, సర్లే వస్తుందిలే మీకు అని అన్నా నేను. ఏది ఇంకా ఆయన ఒక 2-3 సార్లు అన్న తర్వాత ఏం జరిగింది? వాస్తవం అంత టైట్ అవ్వలేదు, వాళ్ళకి రాను లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి యుద్ధం తీవ్రమైందే, ప్రతి పందెం కూడా ఉత్కంఠ భరితమైంది. ఏదేదో ఇప్పుడే వచ్చిందని కాదు, కానీ ఇప్పుడు తగ్గుతుంది. ఇది దేశంలో బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. 400 బయలుదేరి ఎక్కడికి వచ్చారు, ఏమయ్యారు, ఇవన్నీ. కాబట్టి 2 సాధ్యమే. దీనికి పండితులు చెప్పే ఒకటి ఏంటంటే, వేవ్స్ అనేవి అదృశ్యంగా ఉంటాయి. ఏ శక్తి అయినా కనపడదు. విద్యుత్ శక్తి లైట్లు వెలుగుతాయి కానీ మనకు విద్యుత్ శక్తి కనపడదు. అలాగే పవన శక్తి మనకు కనపడదు, గాలి వీచినట్టుగా. అట్లాగే
ఓటింగ్ ద్వారా వ్యక్తమయ్యేటటువంటి ఒక తీర్పు, వాళ్ళలో ఉన్న ఆలోచన అన్నది కూడా బయటికి మనకేమి ముందుగా అర్థం కాదు, అది సాధారణంగా అందదు. ఇఫ్ దెర్ ఈజ్ ఎ వేవ్, సర్వేలన్నీ ఒక 100 మందిని అడిగి 100 మంది ఇలా అన్నారు కాబట్టి 1000 మంది ఇలా అంటారు, 1000 మంది ఇలా అంటారు అని మనం లెక్కలేస్తాం. కానీ ఈ అసాధారణమైన తీర్పులు లెక్కలకు అందవు, దాన్ని అందుకే అసాధారణం అంటుంది. కాబట్టి ఆ పాసిబిలిటీ కూడా ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 70 సీట్లలో 5000 లోపు ఇలాంటివన్నీ కూడా అసాధారణమైన పరిభాషలో వేసుకున్నటువంటి పోటాపోటీ అంశాలు. సార్ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు కూడా కొన్ని ప్రస్తావనలు చేస్తుంటారు ఈ మధ్యన.